నమస్తే, నేను లక్ష్మి. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. దసరా అనేది స్త్రీ శక్తిని పూజించే సమయం. అసుర సంహారిణిగా అమ్మవారి దివ్య సౌందర్యం మనసుని ఆకట్టుకుంటుంది. శైలపుత్రిగా సౌమ్యతని, చండీగా చైతన్యాన్ని, కాళీగా కఠిన న్యాయాన్ని, లలితగా లోక కళ్యాణాన్ని అందించే నవరాత్రి రూపాలు మనల్ని ఆనందపరుస్తాయి. సమాజంలోనూ ఇలాంటి శక్తులు వెలుగొందుతున్నాయి. కొందరు సామాజిక జ్యోతుల్ని రగిలిస్తూ మరికొందరు అన్యాయ రాక్షసత్వాన్ని అంతమొందిస్తుంటారు. అలాంటి అసాధారణ శక్తి మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారు. రాజకీయ రంగంలో ధీరవనితగా, గద్వాల్ జేజమ్మగా విజయ దుందుబి మోగిస్తూ మహిళల సాధికారత, సామాజిక న్యాయం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. పోరాటాలు, ప్రజా సమస్యల పరిష్కారంతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన డికే అరుణ గారితో విజయదశమి వేళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే అమ్మా. మిమ్మల్ని స్త్రీ శక్తి లేదంటే మహిళల సాధికారత కోసం పోరాటం చేస్తే ఒక ధీరవనితగా అందరికీ తెలిసిన వారే, ఎవరికి మేము చెప్పక్కర్లేదు కూడా స్పెషల్గా. సో ఈరోజు మా శక్తి ప్రోగ్రామ్కి మీకు రావడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తోంది. సో ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. నాకు కూడా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని ఎక్కడ ఇంటర్వ్యూకి పిలిచినా, లేదంటే ఎక్కడ ఆపి మైక్ పెట్టినా కూడా పొలిటికల్ క్వశ్చన్స్తో ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటారు ఎన్నో విషయాలకు సంబంధించి. అయితే ఈ రోజు మాత్రం మీ చిన్నతనం దగ్గర నుండి మొదలుపెట్టి బతుకమ్మ సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి, పండగ వాతావరణం గురించే మాట్లాడుకుందాం. మిమ్మల్ని కాస్త రిలాక్స్ చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ అయితే యాక్చువల్గా ఆడవాళ్ళని లేదా మహిళని ఎప్పుడూ కూడా ఒక స్త్రీ శక్తిగా, అమ్మగా ఫీల్ అవుతాం. అయితే చాలా తక్కువ మందిని మాత్రమే ఆ అమ్మ అనే పిలుపుతో కూడా పిలుస్తారు. మీకు దొరికింది అరుదైన రెస్పెక్ట్ అనేది. ఎందుకంటే అరుణ అనే పేరున్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అరుణమ్మ అని పిలుస్తారు. సో ఎలా అనిపిస్తుంది అంటే అంత మంచి వెల్కమింగ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటుంది. ఎస్, అంటే ఎక్కడికి అంటే ముఖ్యంగా నేను మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లా నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టాను. మహబూబ్నగర్ జిల్లాలోనే రాజకీయాలు జాతీయ ఉపాధ్యక్షులుగా కూడా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంపీగా గెలిచాను. సో ఈరోజు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పటికీ కూడా అది ఫస్ట్ నేను ఎదిగినటువంటి, పుట్టిన ఊరు, మెట్టిన ఊరు, ఆ ప్రాంతంలో నేను ఎదిగిన ఊరు, ఎదిగిన జిల్లా కాబట్టి దాన్ని అక్కడ ప్రజల యొక్క ఆదరణను, వాళ్ళ అభిమానాన్ని ఎప్పటికీ పొందుతూనే ఉన్నాను ఇప్పటి వరకు కూడా. సో వారందరూ కూడా కొందరు అమ్మ అంటారు, కొందరు అక్క అంటారు, కొందరు వదినమ్మ అంటారు. అట్లా అందరూ కూడా అమ్మ అనేటటువంటి పేరు మటుకు అది కంటిన్యూగా ఏదో ఒక వర్డ్లో ఉంటూనే ఉంటుంది. సో చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఒక సర్వీస్. అవును, ఎందుకంటే నేను వాళ్ళు ఆ విధమైనటువంటి గౌరవాన్ని నాకు ఇస్తున్న విధంగా నేను సర్వీస్ చేస్తానంటే అది నా అదృష్టంగా భావిస్తాను. సో అది నా అదృష్టంగా భావిస్తాను. సరే, వీళ్ళందరి హృదయాల్లో సరే గెలిచినా ఓడినా ఏదున్నా కూడా రాజకీయాల్లో వారందరి హృదయాల్లో స్థానాన్ని అయితే మహబూబ్నగర్ జిల్లా ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది, గర్వంగా అనిపించదు. ఇంకా గర్వం కావాలంటే ఇంకా చాలా చేయాలి, నేను నాకు అవకాశాలు రావాలి, ఇంకా చాలా చేయాల్సింది ఉంది మా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి. అండ్ పొలిటికల్గా కూడా కొన్నిసార్లు విమర్శించే టైంలో కొంతమంది మాత్రం పేర్లతోనే పిలుస్తూ ఉంటారు, ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. మిమ్మల్ని మాత్రం అక్కడ కూడా తగ్గరు. అరుణమ్మ మీరు ఇలా అలా చేశారు, ఇలా చేశారు, మీరు అలా అన్నారు అని అంటారు తప్పించి అక్కడ కూడా మీ రెస్పెక్ట్ని కాపాడుతూనే ఉంటారు. రాజకీయాల్లో సరే ఎవరు ఏ పార్టీలోనైనా ఉన్నా ఎక్కడైనా ఉండని, బట్ ఆ రెస్పెక్ట్ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి ఆ గౌరవం ఉండాలి. అప్పుడే మన రాజకీయ నాయకులకు మనమంటే ప్రజలకు గౌరవం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని గద్వాల జేజమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు, ప్రజలు కావచ్చు అండ్ పొలిటికల్గా కావచ్చు, ఎక్కడైనా సరే. అంటే అది చాలా తక్కువ మందికి దొరికే గౌరవం, అలా తక్కువ మందికి మాత్రమే దొరికే ఆ బిరుదుని మీ సొంతం చేసుకున్నారు. అది నా అదృష్టం. అవును. సో అలా జేజమ్మగా కొలవటాన్ని, అంటే ఆ ప్లేస్ లో మిమ్మల్ని ఒక దేవతలాగే ఫీల్ అవుతారు నిజంగా. అంటే అలాంటి రెస్పెక్ట్ అంటే ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా వారిని కాదనను. వాళ్ళు నిజంగా నాకు ఎలక్షన్లలో పనిచేయని వాళ్ళైనా ఏదైనా పని కోసం నా దగ్గరకు వచ్చినప్పుడు, సహకారం కోసం దగ్గర వచ్చినప్పుడు ఎవరిని కాదనను. సో ఆ రెస్పెక్ట్ అందువల్లనే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా నా నియోజకవర్గంలో
ప్రజలు వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆ గౌరవాన్ని ఇస్తారు. అయితే ఇప్పుడు దసరా 9 రోజులు ఎంత బాగా చేసుకుంటామో బతుకమ్మను కూడా అంతే బాగా చేసుకుంటాం 9 రోజులు. సో మీ చిన్నప్పుడు దసరా అంటే ఎలా ఉంటుంది? అండ్ మాకు తెలుసు మీరు వెల్దీ ఫ్యామిలీ నుండి వచ్చారు, కుటుంబం. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి, రాజ కుటుంబం కాదు, నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. సో మా ఫాదరు అంటే చిన్న వయసులోనే మా ఫాదర్ పోగొట్టుకున్నారు. వాళ్ళు 1 year వయసులోనే మా తాతగారు చనిపోయారు. సో తను ఒకటే కొడుకు, మా నాయనమ్మ తాతలకి ఒకటే కొడుకు. సో మా నాయనమ్మ వాళ్ళు కూడా చిన్న వయసు ఆమెది. మా తాత చనిపోయినప్పుడు షీ వాజ్ హార్డ్లీ 17-18 years. సో మా తాతగారు పోయిన తర్వాత కూడా మా ఫాదర్ని పెంచి పెద్దగా చేసి అంటే పెద్దగా చేశారు. సో స్వతహాగా ఇండిపెండెంట్గా ఎదిగాడు మా ఫాదర్ కూడా. స్వతహాగా అంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరు, ఓన్లీ లేడీసే ఇంట్లో. ఆ కాలంలో ఒక ఇంటి పెద్ద యజమాని పోయిన తర్వాత ఇంట్లో లేడీస్ అనమాట. మా నాయన అమ్మ ఉండేది, మా తాత సిస్టర్ ఉండేది. వాళ్ళిద్దరే ఉమెన్ ఇంట్లో. మా నాయనమ్మ వాళ్ళ సిస్టర్ది మా తాత వాళ్ళ సిస్టర్ది పెళ్ళైపోయినప్పటికి కూడా, అదే ఊర్లోనే పెళ్ళి అయినప్పటికి కూడా మా తాత చనిపోయినాడు, ఆమె ఒక్కతైపోయిందని ఈమె కూడా ఇంకా ఇంట్లోనే ఉండిపోయింది. ఇక్కడ తనతో పాటు తోడుగా ఉండిపోయింది, పోలేదన్నమాట. ఇంకా అత్తగారింటికి పోకుండా ఇద్దరే విమెన్ ఇంట్లో. సో వాళ్ళు మా నాన్నని పెద్దగా చేసి ఆయన ఇండిపెండెంట్గా పైకి వచ్చి, మా తాత ఊర్లో పెద్ద రైతు, మంచి ల్యాండ్ లార్డ్స్ అనుకోండి, రైతు కుటుంబమే కానీ ల్యాండ్ లార్డ్స్. సో అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంత ఎప్పటికైనా పాలిటిక్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా ఆ కాలంలో పాలిటిక్స్లో మా తాతకి రోజు షుగర్ ఉండేదంట. సో మందు ఇవ్వడానికి ఒక ఆయుర్వేదం ఆయన ఇంటికి వచ్చేవాడంట, ఒక డాక్టర్ లాగా. రోజు ఆకు మందులు, చెట్ల మందులు అని ఇచ్చేవాళ్ళు కదా, ఆయుర్వేదం మందు ఇచ్చడానికి వచ్చేవాడంట. ఆ మందులో ఏదో పెట్టించి చంపారు మా తాతని. సో అట్లా ఒంటరిగా అయిపోయినారు ఫ్యామిలీలో. మా ఫాదర్ ఒక్కడే. సరే మా నాయనమ్మ వాళ్ళ సిస్టర్స్, కజిన్స్ అట్లా బంధుత్వాలు ఉన్నప్పటికీ కూడా మా ఫాదర్ ఒక్కడే అనమాట. సో అట్లా ఇండిపెండెంట్గా ఎదిగాడు, కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. మా ఫాదర్ సర్పంచ్ దగ్గర నుంచి పాలిటిక్స్లో ఎదిగాడు అనమాట. సో అట్లా మా ఫ్యామిలీ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫాదర్. మా చిన్నప్పుడు దసరా ఉత్సవాలు వచ్చినాయంటే గొర్రు అంటారు ఊర్లలో. గొర్రు అంటే ఇట్లా విత్తనాలు దాంట్లో వేసి ఇట్లా తీసుకెళ్తారు అనమాట. ఇట్లా పోతూ ఉంటుంది అనమాట గొర్రుని. దాంట్లో విత్తనాలు వేస్తారు. అట్లా వాటికి చీరలు కట్టటము, చీరలు కట్టించి మంచి డెకరేషన్ చేసి అంతా చాలా డిఫరెంట్గా చేసేవాళ్ళు అప్పుడు పండుగ. ఇప్పుడు అవన్నీ చూడటం లేదనుకోండి, మారిపోయింది. గొర్రెకు కట్టే చీరలు కూడా చాలా బాగుండేవి అప్పుడు. ఆ కాలంలో చాలా మంచి చీరలు. ఇప్పుడు కూడా ఆ చీరలు మా కళ్ళల్లో కనపడతాయి. అంత మంచిగా ఉండేది అనమాట. గొర్రెకు కట్టే చీరలు అనేవి పెట్టేవాళ్ళు అనమాట. చాలా మంచిగా ఫెస్టివల్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా జరిగేది అప్పుడు. సో జమ్మి పండుగ రోజు, నవరాత్రి ఉత్సవాల రోజు ఏదో కార్యక్రమాలు ఉండేవి. చిన్నప్పుడు మేము ఊర్లో నాటకాలు వేయడానికి వచ్చేటటువంటి వాళ్ళు, లేదా ఇట్లా ఏదో కార్యక్రమాలు, ఏదో కల్చర్ యాక్టివిటీ చిన్నప్పుడు ఉండేది అనమాట. మేము చూడడానికి పోయేవాళ్ళం అక్కడే ఊర్లో చిన్నప్పుడు. సో దసరా రోజు జమ్మి పండగ, జమ్మి తేవడానికి కూడా జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి తీసుకొచ్చేవాళ్ళు. సో ఆ జమ్మి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ జమ్మి వచ్చిందంటే ఇంక అందరికీ పెట్టి కాళ్ళు మొక్కటం, ఒకరి నోని కలవటం, పెద్దవాళ్ళకైతే కాళ్ళు మొక్కటం, మిగతా వాళ్ళనైతే అందరినీ కూడా కలుసుకోవటం, అట్లా ఉండేదన్నమాట ఊర్లో. అసలు ఫెస్టివల్ అంటే ప్రతి ఊర్లో చాలా మంది ఇంటికి వచ్చేసేవాళ్ళు మాకు గ్రీటింగ్స్ చెప్పడానికి. అట్లా మేము కూడా పక్కన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళ అందరికి వెళ్ళి మేము ఫ్రెండ్స్కి కానీ అట్లా అందరికీ వెళ్ళేవాళ్ళం. అంత బ్రహ్మాండంగా దసరా పండుగని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో ఇప్పటికీ అంటే ఆ పాత రోజులు గుర్తొస్తాయి డెఫినెట్గా. అలాగే మేడం, జోగులాంబ గద్వాల అమ్మవారు 5వ శక్తిపీఠం. అంత ప్రాశస్త్యం కలిగిన అమ్మవారు గద్వాలలో ఉండటం, ఆ గద్వాలలో మీరు పుట్టడం, అక్కడ మీరు పొలిటికల్గా రాణించడం అనేది కూడా అంటే ఒక విమెన్ పవర్ని సూచిస్తుంది అన్న ఫీలింగ్ కూడా ఉంది చాలా మందికి. నేను పుట్టింది నారాయణపేట జిల్లాలో, ధన్వాడ విలేజ్. సో పక్కనే కాన్స్టిట్యున్సీలు, మా 2 కాన్స్టిట్యున్సీ గద్వాల దగ్గరగా పక్కపక్కల అనుకొని ఉండే కాన్స్టిట్యున్సీలు. సో గద్వాలకు కోడలికి వెళ్ళాను నేను. గద్వాల మా అత్తగారు ఊరు. సో మా హస్బెండ్ వాళ్ళు గద్వాల అనమాట. సో జోగులాంబ అలంపూరు అమ్మవారు. జోగులాంబ అంటే మా జిల్లాలో, ఇప్పుడు గద్వాల జోగులాంబ జిల్లాలోనే ఉంటుంది.
సో అమ్మవారు శక్తిపీఠం, 5వ శక్తిపీఠము, చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు. అవును. అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉన్నాయి కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో నేను అక్కడ ఎదగగలిగాను. అవును. సో అదేవిధంగా గద్వాల్లో జమ్ములమ్మ అని మాకు ఒక గ్రామ దేవత, పెద్ద అంటే చాలా పెద్ద ఎత్తున అక్కడ పూజలు అవి కానీ, చాలా పెద్ద ఎత్తున భక్తులు లక్షలాది మంది వస్తారు అక్కడికి కూడా. సో అమ్మవారు అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు గద్వాల. అంటే ఊరు దాటుతూ ఉంటే ఊరికి ఎంటర్ అవ్వాలన్నా, ఊరు బయటకు వెళ్ళాలన్నా అమ్మవారిని దాటుకొని వెళ్ళాలన్నమాట. సో అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్. జోగులాంబ అమ్మవారు ఉన్నారు అక్కడ, అట్లే మా గద్వాల్లో జమ్ములమ్మ అమ్మవారు ఉన్నారు. సో ఇద్దరి అమ్మవార్ల యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండబట్టే ఎవరు ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పినా వాళ్ళందరినీ అమ్మవారి యొక్క శక్తితో తట్టుకొని ఇంత దాకా నిలబడగలిగిన నేను. అండ్ మేడం, మీ పేరు అరుంధతి అని విన్నాం, నిజమేనా? అవును. ఓకే. అంటే ఒక సినిమాలో కూడా అరుంధతి జేజమ్మ అంటూ ఉంటారు, అదే మీ పేరు కూడా అరుంధతి. అండ్ అరుంధతి సర్టిఫికేట్స్ అన్ని కూడా అరుంధతినే ఉంటది. బట్ ఎలా ఓటర్ లిస్ట్ లో ఆ విధంగా ఎంట్రీ అయినప్పటి నుంచి అట్లనే పిలవటం అయిపోయింది. సో అదొకటే కాకుండా ఇంట్లో షార్ట్ నేమ్ గా పిలిచేవాళ్ళు, అరుణ్ పిలిచేవాళ్ళు, అరుణ్ అని పిలిచేవాళ్ళు, ఇట్లా అట్లా అరుణ అని అట్లా ఈజీగా షార్ట్ నేమ్తో ఆ విధంగా పిలిచి అది అట్లా అలవాటు అయిపోయింది. ఓటర్ లిస్ట్లో అది ఎంట్రీ చేశారు. సో అందుకని దాని తర్వాత కూడా అలియాస్ అరుంధతి అని కూడా ఉంటుంది. సో యాక్చువల్గా నా ఫ్రెండ్స్ అందరూ కూడా అరుంధతి అనే పిలుస్తారు. ఇప్పటికి కూడా మా ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో అందరూ, మా బావగారు కానీ, మా తోటికోడలు కానీ, వీళ్ళంతా అరుంధతి, మాడబిడ్డలు కానీ అందరూ అరుంధతి అనే పిలుస్తారు. చాలా మంది పాత మా బంధువులంతా అరుంధతి అనే పిలుస్తారు. మిమ్మల్ని జేజమ్మ అని ఫస్ట్ పిలిచిన వాళ్ళు ఎవరు, ఏమైనా గుర్తుందా మీకు? జేజమ్మ అని అంటే ఆ సినిమా అరుంధతి సినిమా వచ్చినప్పుడు, సో ఆ గద్వాల గురించే మెయిన్ గా సినిమాలో చూపించారు, ఆ సంస్థానం గురించి చూపించారు. సినిమా ఇట్స్ నాట్ ఎ రియల్ స్టోరీ బట్ ఇట్స్ అ సినిమా. సో ఆ సినిమా వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా గద్వాల, నేను విమెన్ అక్కడ ఉన్నాను, నా పేరు అరుంధతి అని మా ఒరిజినల్ నేమ్. సో అట్లా ప్రజలు కూడా దాన్ని ఎందుకో ఆ విధంగా ఓన్ చేసుకున్నారు అంతే. మేడం, ఇప్పటికి అప్పటికి పండుగ సెలబ్రేషన్స్లో ఏంటి తేడా, ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? చాలా తేడాలు అనుకోండి. అప్పుడు అంతా ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది, ఉమ్మడి ఫ్యామిలీలు. ఇప్పుడేమో అంతా ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ సపరేట్గా ఉంటున్నారు. పెళ్ళిళ్ళు అవ్వగానే వేరే కాపురాలు, వేరే ఇండిపెండెంట్ అంటే వాళ్ళ ప్రైవసీ అని ఇప్పుడు వేరే కాపురాలు పెట్టుకొని వేరేగా ఉంటున్నారు. అప్పుడేమో ఫ్యామిలీస్ అంతా కూడా ఉమ్మడిగా ఉండేవి. అసలు ఆ పండగ వాతావరణం అనేది, ఒక పండగ వస్తుంటే అంతమంది ఇంట్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉండేది. సో ఇప్పుడు పండగలంటే కూడా ఏదో పండగ వచ్చింది కాబట్టి, ఒక పండగ అంటే ఎక్కడెక్కడ ఉన్నా పండగ ఊరికి వచ్చేటోళ్ళు, ఏ ఊర్లో ఎక్కడున్నా ఎక్కడ పోయినటువంటి వాళ్ళు ఆ పండగకి ఊరికి వచ్చేటటువంటి. కానీ ఇప్పుడు అంతగా లేదు, ఎవరి దగ్గర వాళ్ళే పండగలు, ఎవరి ఇంట్లో వాళ్ళే పండగలు. ఏదో పండగ అంటే పండగ, కొత్త బట్టలు వేసుకోవడం, ఏదో 4 ఫోటోలు దిగటం అట్లా అయిపోయింది ఇప్పుడు. అంటే అంటే ఏమంటారంటే దాన్ని ఏమైనా అలా మెకానికల్ అనాలి అంతే. ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో పండగ కాబట్టి అట్లా అనేటట్టు ఉంది. కానీ నిజంగా ఆ ఫ్యామిలీ, ఆ టుగెదర్నెస్ ఎట్లా ఉండేవో గతంలో, ఇప్పుడు అవి ఉండట్లేదు. యాక్చువల్గా ఫ్యామిలీలో ఒకరికొకరికి ఉండేటటువంటి అనుబంధాలు కానీ, ఒకరి మీద ఒకరికి ఆ ప్రేమలు కానీ, ఆ భావాలు కానీ ఇప్పుడు లేవు, తగ్గిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. అన్నీ కూడా మెకానికల్గా ఏదో వచ్చారు, పోయారంటే అటువంటి విధంగా ఉంటుంది తప్పగా మిస్ చేస్తున్నాము, మేము మిస్ అవుతున్నాము, వీఆర్ మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ అని, లేదా అట్లాంటివి చాలా తక్కువగా చూస్తున్నాం మనం ఇవాళ ప్రాక్టికల్గా. సో ఆ ఫ్యామిలీ రిలేషన్స్ అనేటివి కూడా చాలా తగ్గిపోతున్నాయి రోజు రోజుకి. అంటే తల్లి పిల్లల మధ్యలో కూడా తగ్గిపోతున్నాయి. యూనో, తల్లి పిల్లల మధ్యలో కాకుండా గ్రాండ్ చిల్డ్రన్ మధ్యలో కూడా ఇప్పుడు అంతా కూడా అందరూ బిజీయే, ఎవ్రీబడి ఈజ్ బిజీ. అసలు టైం అంతా ఎక్కడ పోతుంది, అప్పుడు కూడా ఇదే టైం, ఇప్పుడు కూడా అదే టైం. నౌ దేర్ ఈస్ నో టైం ఫర్ ఎనీబడి. ఎవరికి టైం లేదు, దేనికి టైం లేదు, అందరూ బిజీనే. సో అట్లా అయిపోవడం వల్ల ఏంటంటే ఫ్యామిలీలలో ఆ రిలేషన్షిప్లో ఉన్నటువంటి బాండింగ్ కూడా తగ్గిపోతూ ఉంది రోజు రోజుకి. పండగలు వచ్చినప్పుడు ఎక్కడున్న పండగ అంటే అదొక సెలబ్రేషన్, ఇంట్లో పెళ్లిలాగా అయ్యేది పండగ అంటే కూడా. అప్పుడంటే ఓన్లీ పెళ్లిళ్ళప్పుడే కలుసుకోవడం అట్లుండేది. ఇప్పుడు పెళ్లిళ్ళకు కూడా అప్పట్లాంటి లేదు, ఎందుకంటే ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని వెళ్తున్నారు. బట్ సో వీఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆ టైప్ ఆఫ్
లైఫ్ని మిస్ అవుతున్నారు ఇప్పుడు అందరూ పిల్లలు అని అనుకుంటున్నారు. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ మిస్సింగ్. ఇంట్లో ఏ కష్టం వచ్చినా ఏదో వచ్చినా ఇంట్లో అందరు నలుగురు ఉంటే షేర్ చేసుకునేవాళ్ళు. ఎవరికి ఏదైనా ఇబ్బంది వచ్చినా అందరూ ఉండి ఆ ధైర్యం ఉండేది. అట్లాంటిది ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. దట్స్ వెరీ వెరీ సాడ్ అనిపిస్తుంది. ఐ డోంట్ నో, మనమంతా వెస్ట్రన్ కల్చర్కి వెళ్ళిపోతున్నాం. వెస్ట్రన్ వాళ్ళేమో మన కల్చర్కి వస్తున్నారు. మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి మన కల్చర్ని గ్రేట్గా వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు తీసుకువెళ్తున్నారు. సో మనం అంతా కూడా మన కల్చర్ని అంటే మనం ఖచ్చితంగా మన కల్చర్లో ఉన్నటువంటి కల్చర్ ఏ దాంట్లో లేదు. మన సాంస్కృతిక అంటే మన సంస్కారం కానీ మన సంస్కృతి కానీ మన పండగలు కానీ మనం చేసేటటువంటి అనేక రకాలుగా కార్యక్రమాలు కానీ మనం ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రకంగా సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా అసలు ఎక్కడ మనం చూడము ఇటువంటివి. సో ఇవన్నీ కూడా ఇట్లనే కంటిన్యూ కావాలని కోరుకుంటాం మేము. అండ్ మీది పాత రోజులు రావాలని కోరుకుంటాం కదా. యాజ్ అ పెద్ద ఫ్యామిలీ కాబట్టి మీరందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే ఏదైనా మూమెంట్ చేసుకునే వాళ్ళం. చెప్తున్నా కదా, చిన్నప్పుడు అందరూ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్ లో పిల్లలు అలాంటివి ఏం లేవు. ఇప్పుడు జనరేషన్ లో లేదు. ఎవరో మేము ఈ హాలిడే పోతున్నాం అంటారు. వాళ్ళ హాలిడే వచ్చిందంటే వాళ్ళు హాలిడేలకు వెళ్ళాలి. సో అంత ఇంపార్టెన్స్ ఆ పండగలకి అప్పుడు మేము చిన్నప్పుడు ఆ పండగ అంటే ఎట్లా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్లో అవన్నీ మనం చూడలేకపోతున్నామని. అవును, యాక్చువల్గా పండుగ అంటేనే మన కల్చర్ని కావచ్చు, లేదంటే మన కట్టుబాట్లు కావచ్చు, ఆ పండుగ రోజుల్లో మనందరం కలిసి ఉండటం అనే ఆ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళటం, మన నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకువెళ్ళటం, తీసుకెళ్ళాలి. దీన్ని అందరూ కూడా ఈ కల్చర్ అంటే మనం ఎక్కడ చూడమని చెప్పే ఈ కల్చర్ని ఈ కల్చర్ వేరే ఏ దేశాల్లో చూడలేము మనం. సో మన కల్చర్ని కాపాడుకోవాలి, మన కల్చర్ని గౌరవించుకోవాలి. రెండు కూడా ముఖ్యమే. సో ఆ విధంగా ఇవాళ పిల్లలు ఏదో ఫాస్ట్ అనో లేదా ఇంకోటనో ఇదేదో పాతకాలమనో అనే విధంగా కొందరు భావిస్తుండొచ్చు. బట్ ఇది మనకి ఈ మన కల్చర్కి ఉన్నటువంటి గౌరవం వేరే ఎక్కడ మనం చూడము. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందరూ కూడా దీన్ని మన ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ పిల్లలు ఇప్పుడు పుట్టే మన మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, దీన్ని అడాప్ట్ చేసుకోవాలంటే మొత్తం కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అంటే పేరెంట్స్ కూడా దాన్ని అంటే అడాప్ట్ చేసుకునే విధంగా వాళ్ళని పెంచాలి. అండ్ బతుకమ్మ విషయంలో కూడా అంటే తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ మనం బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటాము. అండ్ అసలు ఆ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఊరువాడ ఎలా జరుగుతాయో కూడా చెప్పక్కర్లేదు. మీరు చూస్తూ ఉంటారు, ఎన్నో కార్యక్రమాలకు మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు. అంటే మన సంస్కృతిని ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవటం ఒక ఎత్తు అయితే, దేశ విదేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు తీసుకువెళ్ళి అక్కడ చేసుకుంటున్నారు. ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళు మన సంస్కృతిని మన కల్చర్ని అంతా కూడా అక్కడ వాళ్ళంతా కలిసి సెలబ్రేట్ చేసుకునే విధంగా చేస్తున్నారు విదేశాల్లో ఉండి కూడా. ఇక్కడ ఉండి కూడా దాన్ని అంత పెద్ద ఎత్తున చేసుకోలేకపోతున్నాం. ఒక ఫార్మల్గా ఏదో చెయ్యాలి అనేటటువంటి విధంగా చేసుకుంటున్నారు తప్ప నిజంగా దీంట్లో ఈ కల్చర్ని కాపాడుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనేటటువంటిది ఈరోజు కొంత బతుకమ్మ విషయంలో అంటే చాలా చోట్ల బతుకమ్మ డిఫరెంట్ అంటే రకాలుగా చేసేవాళ్ళు అనుకోండి. ఒక్కో చోట ఒక్కో రకమైన తెలంగాణలో కూడా ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా బతుకమ్మని సెలబ్రేట్ చేస్తాం. మా దగ్గర కూడా బతుకమ్మ అంటే బతుకమ్మ అనేవాళ్ళు కాదు, మేము గౌరమ్మ అనేది మా దగ్గర మాది బార్డర్ కర్ణాటకకి. సో బతుకమ్మని గౌరమ్మ అని గంపలో పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు, వచ్చి ఇంటికి వచ్చి పూజ చేసుకొని అక్కడ బొడ్డెమ్మని ఆడేవాళ్ళు. బతుకమ్మని కానీ బొడ్డెమ్మని ఆడేవాళ్ళు అందరూ, బతుకమ్మ అనేవాళ్ళు కాదు, సేమ్ ఇట్లనే ఆడేవాళ్ళు. సో మధ్యలో గౌరమ్మని పెట్టి ఆడేవాళ్ళు అనమాట. సో ఒక్కొక్క దగ్గర ఒక కల్చర్ ఉండేది, అప్పుడు ఉండేది కానీ రాను తగ్గుతూ వచ్చింది అది. సో మళ్ళీ తెలంగాణ మూమెంట్లోనండి, తెలంగాణ సెంటిమెంట్ అనండి, దాన్ని మళ్ళీ ఆ బతుకమ్మన పండుగ ఇప్పుడు అందరూ కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దేశ విదేశాల్లో చేస్తున్నారు. సో మమ్మల్ని కూడా వేరే కంట్రీస్లో చేసినప్పుడు యుఎస్లో కానీ ఇటు ఆస్ట్రేలియా కానీ ఇటు దుబాయ్ కానీ చాలా చోట్ల నుంచి మాకు ఇన్విటేషన్స్ వస్తుంటాయి. సో అన్నిసార్లు మనం కూడా పోలేకపోతాము. దసరా ఫెస్టివల్ ఇక్కడ కూడా ఫెస్టివలే కాబట్టి పోలేకపోతున్నాము. ఈసారి నేను దుబాయ్కి వెళ్తున్నాను ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి, బతుకమ్మ పార్టిసిపేట్ చేయడానికి. అండ్ మీకు ముగ్గురు ఆడపిల్లలే, ఎస్. అంటే వాళ్ళల్లో
మీ లెగసీని ఎవరు క్యారీ చేస్తున్నారు అనుకోవాలి. అంటే పొలిటికల్ గా కావచ్చు, మీ డైనమిజం ఉంటుంది అండ్ మీరు ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడేస్తారు. అంటే ఆ ముగ్గురులో ఒక్కొక్కటి క్వాలిటీ ఉన్నప్పటికీ యాజ్ ఇట్ ఈస్ దిగిపోయింది అనిపించేలాగా ఎవరుంటారు? అంటే పొలిటికల్ గా వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్, పెద్దవాళ్ళు ఇద్దరికి, పెద్ద కూతురు కానీ సెకండ్ డాటర్, అంటే వాళ్ళు పెద్ద డాటర్ అయితే అసలు పొలిటికల్ ఆమె ఫాలో కూడా అవ్వదు. నేను ఎక్కడ పోయినా ఏం పోయినా చూడదు, తను ఏం జరుగుతుందో అనే పెద్ద అంత ఇంట్రెస్ట్గా తను ఏమి ఫాలో కూడా అవ్వదు. సో సెకండ్ డాటర్ ఫాలో అవుతుంది, బట్ తనకు పొలిటికల్గా రావాలని చెయ్యాలని పెద్ద తనకేమి నేను ఉండాలనే ఇంట్రెస్ట్ తనకి మమ్మల్ని ఫాలో అవుతారు. ఓవరాల్ పాలిటిక్స్లో కూడా ఏం జరుగుతుందో ఫాలో అవుతారు. సో నా లాస్ట్ డాటర్, థర్డ్ డాటర్ వచ్చి తనకు కొంత ఇంట్రెస్ట్ ఉంది, నాతో పాటు ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది, పబ్లిక్ లైఫ్లోకి వెళ్తుంది, కార్యక్రమాలు చేస్తుంది, అనేక ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. కొన్ని ఇయర్స్ నుంచి తను పొలిటికల్గా యాక్టివ్గానే ఉన్నది. సో తనకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో తను పబ్లిక్లో లైఫ్లో కాబట్టి తన ఇది ఇంట్రెస్ట్, తనకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. నేను బలవంతంగా పెడితే కూడా ఇవన్నీ అయ్యేది కాదు. సో ఇన్ జనరల్ ఈ ప్రొఫెషన్ అంటే మనం చూస్తున్నాం, జనరల్గా లాయర్ల పిల్లలు లాయర్లు అవుతారు, జడ్జిల పిల్లలు జడ్జిల ఫ్యామిలీ వాళ్ళలో మళ్ళీ జడ్జిలు అవుతారు, మళ్ళీ లాయర్లు అవుతారు. అట్లనే డాక్టర్ల ఫ్యామిలీలో డాక్టర్లు అవుతుంటారు, ఐఏఎస్ల ఫ్యామిలీలో ఐఏఎస్లు అవుతుంటారు, ఐఏఎస్ అట్లే పాలిటిక్స్ కూడా. సో బిజినెస్ పీపుల్ చిల్డ్రన్ బిజినెస్ పీపుల్లో సెట్ అవుతారు, రాజకీయ సినిమా వాళ్ళ ఫ్యామిలీలో సినిమాలకు ఎంట్రీ అవుతారు. అట్లే పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి కూడా పేరెంట్స్ ఇంట్లో ఏది జరుగుతుంటే దాని మీదనే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది, దాని మీద కూడా వాళ్ళకు అవగాహన ఉంటుంది, కాబట్టి దే విల్ షో ఇంట్రెస్ట్ టువర్డ్స్ దాట్. సో అది కూడా ఇక్కడ తనకి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పాసిబుల్, లేకుంటే ఏది కూడా కాదు. ఇప్పుడు నీ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉంటేనే సక్సెస్ అవుతారు, లైక్ ఇది కూడా అంతే. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చేసుకోవాలంటే సక్సెస్ అవుతారు. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది, లెట్ us see ఎట్లా ఎంతవరకు తను పాలిటిక్స్లో సక్సెస్ అవ్వగలుగుతుంది, నాలాగే ఇంకా ముందుకు వెళ్తుంది, నాకంటే పైకి వెళ్తుందా టు సే. అండ్ యాక్చువల్గా పాలిటిక్స్ అనేది మీరు సజెస్ట్ చేస్తారా విమెన్ కి? అంటే రండి, షూర్, తప్పకుండా మహిళలు రావాలి రాజకీయాల్లో. మహిళలు సరే అణచివేయబడతారు మహిళలు తప్పకుండా రాజకీయాల్లో. ఎక్కడైతే మెన్ డామినేషన్ ఉందో న్యాచురల్గా మహిళలు పైకి వస్తున్నారంటే అరే మనకంటే ముందుకు పోతారని వీళ్ళు ఏంటనేటటువంటి ఒక వాతావరణం మనం చూస్తాం. యాక్చువల్గా ఇది వెరీ కామన్, వాళ్ళు అవునన్నా కాదన్నా ఇట్స్ కామన్, ఇది నిజం కూడా, నిజం కూడా. సో ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ పాలిటిక్స్, ఇన్ ఎనీ ఫీల్డ్ తమ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు తమకంటే ముందుకు పోతున్నారంటే ఎట్లా అడ్డు కట్టేయాలని చూస్తారు, ఎట్లా తొక్కేయాలని చూస్తారు, ఇది మామూలే. సో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మహిళలు రాజకీయాల్లోకి రావాలి. మహిళలు రాజకీయాల్లోకి వచ్చి, ఎందుకంటే మహిళ వెరీ అంటే డెడికేటెడ్గా కమిట్మెంట్గా పనిచేస్తారు, కమిట్మెంట్తో పనిచేస్తారు, డెడికేటెడ్గా పనిచేస్తారు, సర్వీస్ ఇవ్వాలనేటటువంటి తపన ఉంటుంది. ఓ తల్లిగా ఒక తల్లి మనసు ఉంటుంది మహిళ లోపల. సో తప్పకుండా సమాజానికి కూడా ఏదో చేయాలనే తపన ఉంటుంది. సో విమెన్ తప్పకుండా రావాలి, పాలిటిక్స్లోకి రావాలి. ఈరోజు డిఫరెంట్ ఫీల్డ్స్లో, అన్ని ఫీల్డ్స్లో మహిళలు ఉన్నారు. అంటే పాలిటిక్స్ కొంచెం కష్టమైన ఫీల్డ్ మహిళలకి, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ దొరకదు, అన్నీ కూడా ఫైనాన్షియల్తో ముడిపట్టి ఉంటాయి. ఫైనాన్సెస్కి అందరూ కూడా ఫైనాన్షియలీ మహిళలని ఇంత పెద్ద ఎంకరేజ్మెంట్తో చేయాలంటే ఫ్యామిలీస్లో కూడా సాధ్యం కాదు. సో ఇట్స్ ఆల్ దీంతోన మహిళలు అనుకున్నటువంటి స్థాయిలో రాలేకపోయినారు. బట్ ఇప్పుడు 33% రిజర్వేషన్ మహిళలకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మహిళ యొక్క శక్తిని వారు గుర్తించారు. నారీ శక్తిని గుర్తించి మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంట్లో పాస్ చేశారు. సో దానివల్ల చాలా మంది మహిళలకు ఇప్పుడు 33% అంటే నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే మేడం, ఇది క్షేత్రస్థాయిలో అమలు అవ్వటాన్ని మీరేమంటారు? ఏ విధంగా అమలు అవ్వచ్చు అంటారు? ఖచ్చితంగా అమలు అవుతుంది. అంటే దీని అంటే రిజర్వేషన్స్ అనేది అమలు అనేది ఇప్పుడు ఎట్లా అదర్ రిజర్వేషన్స్, ఇప్పుడు సపోజ్ లోకల్ బాడీస్లో 50% విమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో విమెన్ యొక్క పాపులేషన్ బట్టి దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తుంటారు అనమాట కాన్స్టిట్యున్సీస్ని. సో అట్లనే ఇది కూడా సేమ్ దీంట్లోనే ఉంటుంది. రిజర్వేషన్స్ అనేవి మహిళలకు ఎలా అమలు అవుతాయి అంటే ఆ యొక్క గైడ్లైన్స్ని ఫ్రేమ్ చేసుకుని రిజర్వేషన్స్ అవుతాయి. సో కాబట్టి మహిళలందరూ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. మహిళలు సర్వీస్ చేయాలనేటటువంటి ఒక మోటివేషన్తో వస్తే సమాజం తప్పకుండా అనుకున్న మనం వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే
మోదీ గారు అనుకుంటున్నారో, ఒక విజన్ తో ముందుకు పోతున్నారో అది తప్పకుండా సాధ్యపడుతుంది. అవును, నారీ శక్తి గురించే మాట్లాడుకుంటే అది విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎస్పెషల్లీ అంటే మనల్ని గుర్తిస్తూ తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఇది ఇప్పుడు అమలవుతున్న తీరుని బట్టి మీరేమంటారు, ఎలా ఉందంటారు? నారీ శక్తిని ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత విమెన్ కి చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. చాలా ప్రోగ్రామ్సే కాకుండా వాళ్ళలో అంటే విమెన్ కోసం అంటే మీరు ఎగ్జాంపుల్ టాయిలెట్స్ దగ్గర నుంచి మొదలు పెట్టండి. స్వచ్ఛ భారత్ కింద విమెన్ ఇంకా గ్రామాల్లో ఇన్ని సంవత్సరాల తర్వాత మన స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినప్పటికి కూడా 65-28 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇంకా టాయిలెట్స్ గ్రామాల్లో వాళ్ళు చెంబులు పట్టుకొని పోతారు. మహిళలకి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. ఇన్ని సంవత్సరాలకు కూడా ఇంకా మన స్త్రీలు ఆత్మగౌరవం దెబ్బతినేలాగా ఉండకూడదు అని టాయిలెట్ స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్కరికి కూడా టాయిలెట్ ఇవ్వాలని టాయిలెట్ ఇచ్చే కార్యక్రమాన్ని తను ఒక ప్రధానమంత్రి ఏంది టాయిలెట్ల గురించి మాట్లాడతాడు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రధానమంత్రి ఏంది ఈ టాయిలెట్ల గురించి మాట్లాడుతున్నాడని. ఆయన అంటే వారు ఒక బీదరిక నుంచి వచ్చారు కాబట్టి ఇవన్నీ సమాజంలో చూశారు కాబట్టి ఒక మహిళ యొక్క అంటే కష్టాలు తెలిసిన వాడుగా ఆయన ఫస్ట్ స్టెప్ అది తీసుకోండి స్వచ్ఛత. అది టాయిలెట్స్ కట్టించారు. తర్వాత మహిళలు కట్టెల పొయ్యిల కింద వంటలు చేసి ఆ పొగకి కళ్ళు అంతా నీళ్లు గారిపోయి వాళ్ళ కళ్ళు ఆరోగ్యాలు దెబ్బ అది కూడా ఆయన ప్రాక్టికల్గా చూస్తుంటుంది. సో ఆయనకు అవకాశం వచ్చింది కాబట్టి తను చేయగలిగే తన శక్తికి వచ్చింది కాబట్టి మహిళలందరికీ కూడా ఈ కట్టెల పొయ్యి కింద ఇంకా ఆ ఊది ఆ పొగ ద్వారా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, కనుచూపు చిన్న వయసులోనే కళ్ళు చూపు దెబ్బతినడం ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ఉజ్వల గ్యాస్ అని పేదవాళ్ళకి అందరికీ కూడా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అట్లా ఒక్కొక్కరి ఆలోచన చేసుకుంటే మహిళలని వాళ్ళని ఎంపవర్ చేయాలి, వీళ్ళందరినీ సాధికారత అనేది. ముద్రా లోన్లు మహిళా సంఘాలు ముద్రా లోన్లని వాళ్ళు చిన్న వాళ్ళు ఏది పెట్టుకుంటే ఒక చిన్న షాప్ అంటే ఒక జనరల్ స్టోర్ పెట్టుకున్నా లేదా ఇంకేదైనా చిరు వ్యాపారం పెట్టుకున్నా లేదా మహిళా సంఘాల ద్వారా వాళ్ళు ఏదైనా చేసుకుందాం అనుకున్నా అటువంటి మహిళలందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించడానికి ముద్రా లోన్లు తీసుకొచ్చారు. అదేవిధంగా లక్పతి దీది అంటే ఒక మహిళను లక్షాధికారిని చేయడం ఇలా ఒక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళను లోన్స్ ఇచ్చి వాళ్ళని ఒక పక్కన వాళ్ళకి వాళ్ళ యొక్క సాధికారత ఆర్థికంగా బలపడడానికి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక మహిళ స్వతహాగా సంఘం నుంచి అంటే సెంట్రల్ లెవెల్లో ఈ మనం పెట్రోల్ బంక్స్ అవి ఇస్తున్నారు. సో ఒక మహిళా సంఘానికి పెట్రోల్ బంక్ శాంక్షన్ చేసి దాని ద్వారా వాళ్ళ మహిళలే నడుపుకుని దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ మహిళా సంఘం ద్వారా ఆ మహిళలందరూ పొందేటటువంటి విధంగా కూడా వాళ్ళకి ఆ విధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా చేశారు మహిళలకి. సో అవే కాకుండా ఇప్పుడు మహిళలకి నిన్న 17 సెప్టెంబర్ సో వచ్చే నెల 2 అక్టోబర్ వరకు మహిళలందరికీ కూడా ఫ్రీగా పరీక్షలు హెల్త్ పరీక్షలు వాళ్ళకు హెల్త్ అంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా, లేదా సర్వైకల్ క్యాన్సర్ ఉందా, లేదా టీబీ ఉందా, లేదా ఇంకేదైనా పీడియాట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గైనకాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళ పిల్లలకి ఏమైనా పీడియాట్రిక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా తల్లి అంటే గర్భవతులకు అదేవిధంగా బాలింతలకు వాళ్ళకందరికి పరీక్షలు ఇవన్నీ కూడా ఉచిత పరీక్షలు పెట్టారు. నిన్నటి నుంచి స్టార్ట్ మొత్తంగా దేశవ్యాప్తంగా 175,000 సెంటర్లలో ఈ ఉచిత పరీక్షలు ప్రారంభమైనాయి నిన్నటితో. నిన్న ప్రధానమంత్రి గారు ప్రారంభం చేశారు దీన్ని మధ్యప్రదేశ్ ధార్లో. సో నేను కూడా నిన్న ఒక పిహెచ్సి సెంటర్లో ఒక సిహెచ్సి సెంటర్లో పాల్గొన్నా. అక్కడ ఎంతమంది వందల మంది వచ్చారు పరీక్షలు చేయించుకోవటానికి. వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు, వాళ్ళ పిల్లలకు కూడా పరీక్షలు చేయించడానికి. సో పేదవాళ్లకు ఈ టెస్ట్లన్నీ కూడా చేయించుకోవడానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. మహిళలు స్పెషలీ దిస్ ఈస్ ఫర్ ఉమెన్. మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో కూడా వాళ్ళకి తెలియదు, వైటమిన్ డెఫిషియన్సీ ఉంటే తెలియదు, థైరాయిడ్ ఉంటే తెలియదు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే తెలియదు, ఇంకేదైనా యూట్రస్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి తెలియదు. ఈ టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేయాలని ఇన్ని సెంటర్స్లో ఫ్రీగా చేయాలని నిన్న ప్రారంభించారు. వచ్చే నెల 2 వరకు ప్రతిరోజు కూడా ఆయా సెంటర్లలో ఉచిత పరీక్షలు వీళ్ళకందరికి చేయబడతాయి. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకి గైడ్ చేయబడుతుంది అనమాట. వీళ్ళ మెడిసిన్స్ అక్కడే మెడిసిన్స్ ఇవ్వాలి అటువంటి వాటికి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో దిస్ ఆర్ ఆల్ ఫర్ ఉమెన్. అవును, మంచి విషయం ఇది, చాలా మంచి, ఇదైతే చాలా సూపర్ విషయం. అవును, ఇది స్వస్థ నారీ స్వశక్త్ పరివార్. స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అంటే ఆ కుటుంబంలో ఉన్న మహిళ తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం అంతా
పరివారం అంతా కూడా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రోగ్రామ్. ఇది వెరీ గుడ్ ప్రోగ్రామ్. అట్లా అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు, పిల్లలకు చిన్నప్పటి నుంచే న్యూట్రిషన్స్ దెబ్బతినకుండా వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు. దిస్ ఆర్ ఆల్ అంటే మన గ్రోయింగ్ చిల్డ్రన్ కూడా హెల్తీగా గ్రో కావాలని కార్యక్రమాలు తీసుకుంటున్నారు అంగన్వాడీలో కూడా. సో చాలా మంచి కార్యక్రమాలు మహిళల కోసం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. ఓ పక్క హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉమెన్ అంటే ఈరోజు ఆడపిల్లలు మంచిగా చదువుకోవాలి, ప్రతి ఒక్కరి విద్యావంతులు కావాలని ఇవన్నీ ప్రతి కార్యక్రమంలో కూడా ఇవాళ ఇంపార్టెన్స్ ఉంది విమెన్కి. సో నారీ శక్తి ఎంత గొప్పదో ఈరోజు ఎవరు అంటే ప్రత్యేకంగా మళ్ళీ మోదీ గారు గుర్తించారు కాబట్టి నారీ శక్తి లేనిది ఏమీ లేదు. వితౌట్ శక్తి దెర్ ఇస్ నో వరల్డ్. అవును. అంటే ఇప్పుడు మహిళలు కూడా మనకు అందుతున్న వాటిని ప్రతిదాన్ని ఉపయోగించుకోగలగాలి, అప్పుడే మనం ఎదగగలం. అందుకని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళకి తెలియడానికే మేమందరం వెళ్ళికెళ్ళాము, వాళ్ళకి తెలియడానికి. అవును. ఈ కార్యక్రమంలో నేను ఎందుకు పార్టిసిపేట్ చేస్తాను వాళ్ళకంతా కూడా ఇదంతా తెలియాలంటే ఒక ఇష్యూ. దీనివల్ల అందరూ మహిళలందరూ కూడా ఆయా సెంటర్లలోకి వెళ్తారు, టెస్టులు చేయించుకుంటారు. మేము ఇది కంటిన్యూగా ఇది సెకండ్ వరకు కాబట్టి రోజు ఎక్కడో చోట పార్టిసిపేట్ చేస్తాం మేము. ఇంకా వాళ్ళ లోపల అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. ఈ పరీక్షలన్నీ ఖచ్చితంగా రోగం వచ్చినప్పుడే కాదు చూయించుకునేది, ముందస్తుగానే మనం చూయించుకొని ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలనేది. అట్ ద సేమ్ టైం మేడం, ఇప్పుడు 33% రిజర్వేషన్ అయినా మహిళలు అసలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి? వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలరు. మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలనే దాన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ గురించి అందరికీ తెలుసు. జనరల్గా లోకల్ బాడీస్లో మనం 50% విమెన్ రిజర్వేషన్ ఉంది. అయితే ఏమవుతుందంటే 50% రిజర్వేషన్ ఉమెన్కి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ స్థానిక సంస్థలో గెలిచిన వాళ్ళు కూడా ఇంకా ముందుకు వెళ్ళటం లేదు, అక్కడికి ఆగిపోతున్నారు. ఒకసారి గెలుస్తున్నారు, తర్వాత ఆగిపోతున్నారు. ఇంకా మనం ప్రయత్నం చేసి పైకి వెళ్దాం, ఇంకో మెట్టెక్కుదాం అనేటటువంటి విధంగా. ఎందుకంటే అక్కడ కింద కూడా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను అన్నిటి కూడా వాళ్ళే పరివు చేసి వాళ్ళే తెలుసుకునేటట్టు చేస్తే బాగుంటుంది. కానీ కొన్నిసార్లు ఏమైందంటే అధికారులు ఇన్వాల్వ్ అయిపోతారు, ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకు అంత స్వతహాగా దాన్ని తెలుసుకుని ముందుకెళ్ళాలంటటువంటి అవగాహన కూడా తక్కువ అయిపోతుంది. సో చాలామంది మహిళలు లోకల్ బాడీస్ నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళు. నేను యాక్చువల్గా ఫస్ట్ పార్లమెంట్కి పోటీ చేసిన, ఓడిపోయా. తర్వాత అసెంబ్లీకి పోటీ చేసిన, ఓడిపోయా. తర్వాత లోకల్ బాడీస్లో పోటీ చేసి గెలిచా. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కన్నా చేసాం, కాలేదు. తర్వాత ఎమ్మెల్యే అయ్యా. అట్లా ఎమ్మెల్యే అయ్యా, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యా, మంత్రి అయ్యా, తర్వాత ఇప్పుడు ఎంపీ అయ్యా. సో ఇట్లా విమెన్ కూడా పట్టుదలతోనే ఏదైనా సాధించాలనేటటువంటి పట్టుదల ఉమెన్కి ఉంటుంది. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి రిజర్వేషన్లో ఒక విమెన్ నేను కంటెస్ట్ చేస్తున్నానంటే నాకు అపోజిట్ కూడా విమెనే ఉంటారు. ఎవరో ఒక ఉమెన్ దాంట్లో గెలుస్తారు. అవును, గెలిచేది ఒక విమెనే, విచ్ ఎవర్ పార్టీ ఇట్ ఈస్. బట్ మనం ఎదగాలనుకునేటటువంటి విమెన్ దే షుడ్ కమ్ ఫార్వర్డ్, సర్వీస్ చేయాలి, మంచి చేయాలి అనేటటువంటి ఒక పట్టుదలతో వస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా ఒక్కొక్క పార్టీ నుంచి ఒకరు క్యాండిడేట్లు అంటే ఎంతమంది ఉమెన్ వస్తారు చూడండి. కరెక్టే. ఓటమిని మనం బ్యాక్ స్టెప్ తీసుకోకూడదు నెవర్. నేను ఫస్ట్ ఓడిపోయా. ఫస్ట్ గెలిచి నిలబడ్డప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు నేను ఓడిపోయినా, రెండోసారి ఓడిపోయా, మూడోసారి సక్సెస్ అయ్యాను. సో ఎప్పుడు కూడా ఓటమిని గెలుపుగా ఏ విధంగా మలుచుకోవాలో ఆ పట్టుదలతోనే ముందుకెళ్ళాలి. మనం ఓడిపోయారని మనం ఇంట్లో పడుకుంటే మనం ఇంకేమి సాధించలేము. నిజమే, ఏది సాధించలేము. మహిళలు ఎవరైనా, నాట్ ఓన్లీ విమెన్, ఎనీబడి. ఓటమితోనే మనం నేర్చుకోవాలి గెలుపు ఏ విధంగా సాధించాలో. సో ఆ పట్టుదల ఉండాలి. మనం లక్ష్యం ఏదైనా పెట్టుకోవాలి, లక్ష్యాన్ని చేరుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. నిజం, వెరీ స్ట్రాంగ్. మనంత స్ట్రాంగ్ ఎవరు ఉండరు. మగవాళ్ళు ఏదైనా చిన్న విషయం వస్తే టెన్షన్ అయిపోతారు, ఇదైపోతారు. మనం ఎంత సమస్యలు వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి మనకు ఉంటది. ఎక్కడ కూడా ఫేస్ లో చూపించము. ఎంత కష్టం ఉన్నా నలుగురు ఇట్లా బాధపడతా ఉన్నా బయట నవ్వుతూ ఉంటాము. మన లోపల ఉన్నదాన్ని ఎక్కడ బయటకు చెప్పుకోము. సో ఇట్లా విమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అట్లా స్ట్రాంగ్ లేకపోతే కూడా మనం సక్సెస్ కాలేము. యాక్చువల్లీ లక్ష్యం అన్న మాట విన్నా, మీరు చెప్పే ఈ స్ట్రాంగ్నెస్ అన్న వింటుంటే తెలంగాణ తొలి మహిళా సీఎం అయ్యే అంత వరకు కూడా పట్టు విడవకుండా మీరు ఇలాగే స్ట్రాంగ్ గా నిలబడతారా అని అనిపిస్తోంది. అది ఇట్స్ ఆల్ అదృష్టం అనుకోవాలంటే మనం సరే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ లేదంటే లక్ష్యం ఉంటుంది. అంటే నేనేదో
అంటే ఇంతవరకు వచ్చాము, ఇంకేదైనా ఇంకా గొప్ప స్థానంలోకి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉండడం ఎవరికి ఉన్నా తప్పులేదు. దానికోసం ప్రయత్నించడం కూడా తప్పులేదు. ఆ తర్వాత అవటం లేదనేది మన చేతుల్లో ఉండదు. బట్ వి షుడ్ ట్రై, వి విల్ ట్రై. అవును. అండ్ మేడం యాక్చువల్లీ ఇది మేల్ డామినేటెడ్ సొసైటీ అని మీరే అన్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం, దీని గురించి స్పెషల్లీ చెప్పక్కర్లేదు. అండ్ మీ కాన్స్టిట్యున్సీ ఎస్పెషల్లీ అక్కడ డామినేషన్ గురించి చెప్పక్కర్లేదు. అండ్ కొంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్లేస్లోనే మీరు ఇంత వరకు నెట్టుకు రాగలిగారు అండ్ మీరు ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డారు నిజంగా చెప్పాలంటే. అండ్ ఒక ఫైర్ బ్రాండ్ అనే నేమ్ మిమ్మల్ని చూసి ఇక్కడ ఏంటంటే చిత్రం ఏంటంటే జనరల్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్కి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సపోర్ట్ కూడా ఉన్నప్పుడు. బట్ ఇక్కడ నాకు ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఓ పక్క మా మామగారు ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత మా బావగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత నా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత మా హస్బెండ్ తప్పుకొని నన్ను విమెన్ అనే దీంట్లో ముందుకు తీసుకొచ్చారు. సో దాని తర్వాత వాళ్ళ సపోర్ట్ లేకపోతే, నా హస్బెండ్ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మెయిన్ నా హస్బెండే, సరే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇటు మా పక్క మా ఫాదర్ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చాలా శ్రమ పడితే నేను ఈ స్థాయికి వచ్చిన. ఎంతమందో కర్బ్ చేయాలని నన్ను అంటే అణచివేయాలని ప్రయత్నం చేసినా ఎక్కడికక్కడ ఈమెను కింది వరకే పరిమితం చేయాలనే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ డిఫికల్ట్ ఫేజ్ ఎప్పుడు ఫేస్ చేశారు? చాలా అన్ని సమయాల్లో ఫేస్ చేసిన. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను నా ఏమంటారు అంటే నా విశ్వాసం, నా మీద నాకున్నటువంటి విశ్వాసం కానీ దాన్ని కోల్పోలేదు. ఆయన ఏం చేస్తారు, నేను గట్టిగా పని చేస్తాను, ఏం చేస్తారు, నేను గట్టిగా ప్రజల లోపల నేను పని చేస్తాను, ప్రజలు నన్ను ఆదరిస్తారు. వీళ్ళంతా పని చేయరు, కేవలం లాబీ చేస్తారు, లాబీలు చేసేసి ఉమెన్ని తొక్కాలనుకుంటారు. నేను కింద కష్టపడుతున్నాను, పని చేస్తున్నాను, సో ఖచ్చితంగా ప్రజలు నన్ను గుర్తిస్తారనేటటువంటి ఒక విశ్వాసంతోనే నేను పనిచేశాను. అసలు నా లైఫ్లో అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత, పాలిటిక్స్లోకి రాకముందు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, అందరితో ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేసేదాన్ని. ఎప్పుడైతే నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అంటే నా లైఫ్ స్టైలే మారిపోయింది కంప్లీట్గా. ఇంకా టైం అంతా కూడా ఫ్యామిలీ లేదు, ఫ్రెండ్స్ లేదు, ఎవరు లేదు. అంతమంది ఉన్నా వాళ్ళతో ఎప్పుడోసారి ఫోన్లో మాట్లాడడం, ఏదైనా ఒకేషన్ ఉంటే కలవడం, అంతే తప్ప నేను ఒకరి ఇంట్లో కోరం పోవడము, నేను వాళ్ళ ఇండ్లకు పోవడము, వాళ్ళ ఇంట్లో దావతులు చేయడము, రాత్రిపూట పార్టీలు చేయడము, ఇవన్నీ కూడా ఎక్కడ లేదు. సో కంప్లీట్ కమిటెడ్గా నేను నా లైఫ్ అంతా కూడా సాక్రిఫైస్ చేసిన పబ్లిక్ సర్వీస్ కోసం. సో ఆ దీంట్లోనే పని చేశాను. అదే అనిపిస్తాడు, సరే నేను కమిట్మెంట్తో ఒక డెడికేటెడ్గా పనిచేస్తాను కాబట్టి ఆ భగవంతుడు కూడా నన్ను ఆశీర్వదించాడేమో, అందుకే ఈ స్థాయికి వచ్చేదని అనుకుంటా. సో దీస్ ఆర్ ఆల్ గాడ్, అమ్మవారి ఆశీర్వాదం కూడా ఉంటుంది తప్పకుండా. అమ్మవారి ఆశీర్వాదంతోనే ఇంతవరకు వచ్చాను. ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను అణచివేయాలని చూసినప్పటికీ కూడా ఇంత అమ్మవారి యొక్క ఆశీర్వాదంతోనే మా ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ కావచ్చు, మా పిల్లలు కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చారు. అంటే ఈ బ్యాలెన్స్ చేత కాక, లేదంటే అవి ఎలా మెయింటైన్ చేయాలి తెలియకంటే, ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్నో జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఆ వర్క్ లైఫ్ని కావచ్చు, లేదంటే ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేక జరుగుతున్న అనర్థాల గురించి మనం రోజు టీవీలో చూస్తాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎట్లా ఉంటుందంటే, విమెన్ కొన్నిసార్లు ఫ్యామిలీలో కూడా విమెన్ సక్సెస్ఫుల్ విమెన్ ఉంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీలో తన ఫ్యామిలీ మెంబర్ ఒక మంచి స్థానానికి పోయి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతుంది. వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ చేయకుండా అరే ఆమె ఎదిగిపోతుందే మేమేం అని ఇట్లాంటి వచ్చినప్పుడు ఉంటాయి. జనరల్గా ఫ్యామిలీస్లో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మామూలుగా అందరూ ఒకటేలాగా ఉండరు, అన్ని ఫ్యామిలీస్ ఒకటేలాగా ఉండరు. డిఫరెంట్ ఒక ఫ్యామిలీలోనే 5 వేళ్ళు 5 రకాలుగా ఉన్నట్టుగానే అన్ని రకాల వాళ్ళు ఉంటారు, సమాజంలో ఉంటారు, ఫ్యామిలీలో ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. బట్ వాళ్ళు తప్పకుండా అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. మరి ఫేస్ చేసే రావాలి ముందుకి, దే హ్యావ్ టు ఫేస్ ఇట్. మరి ఇవన్నీ కొందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అటువంటప్పుడు ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళడానికి అవకాశం వస్తుంది. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ ఉండరు. సో విల్ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. సో విమెన్ ఎక్కడ కూడా తను డిప్రెస్ అవ్వకుండా ముందుకెళ్ళాలి. ఇది అయిపోయింది, అయ్యో నాకు ఇంకేం, అట్లాంటి డిప్రెషన్కి ఎప్పుడు
ఒక నిమిషం బాధ అనిపించినా మళ్ళీ వి షుడ్ Yes. సరే ఓకే అనేటటువంటి విధంగా మళ్ళీ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం అనుకున్న గోల్ అచీవ్ చేయగలుగుతాం. అవును. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే బీజేపీలో ఎంతమంది సీనియర్లు ఉన్నా అంటే 8 మంది ఉన్నారు నిజానికి చెప్పాలంటే. ఇంతమందిలో కూడా మీరు ఒక మహిళగా మీకిచ్చే స్థానాన్ని మీకు ఇస్తున్నారు అండ్ మీరెప్పుడు కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు అండ్ పార్టీలో కూడా మీ యొక్క ఇంపాక్ట్ చూపిస్తున్నారు. సో మీకు అటువైపు నుండి ప్రయారిటీ ఏ విధంగా ఉంటుంది? పార్టీలో కూడా నాకు చాలా మంచి ప్రయారిటీ ఇచ్చారు. నేషనల్ లెవెల్లో నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత నేషనల్ లెవెల్లో నాకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్కి ఇచ్చారు. తర్వాత నాకు పార్టీలో ఎక్కడ కూడా నన్ను ఏదో తక్కువగా చూడడం కానీ ఎక్కడ కూడా చేయలేదు. నేషనల్ లెవెల్లో కూడా నేనంటే చాలా గౌరవం ఇచ్చారు. పెద్ద లీడర్లు అందరూ మంచి గౌరవాన్ని ఇచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా అందరూ రెస్పెక్ట్ చేస్తున్నారు. నాకు ఎక్కడ కూడా నాకు ఇబ్బంది, నేను కూడా వాళ్ళు ఇచ్చిన అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఎక్కడ కూడా నేను కూడా మిస్యూజ్ చేయలేదు. నేను పార్టీ కోసమే, పార్టీ యొక్క దీంట్లోనే కమిట్మెంట్తో, పార్టీ ఎదుగుదల కోసమే, పార్టీని డెవలప్ చేయడం కోసమే పని చేస్తున్నాం. ఎక్కడెక్కడ అవకాశాలు వచ్చినా, ఎలాంటి అవకాశాలు వచ్చినా ఎక్కడ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాం. కానీ ఎక్కడ కూడా పార్టీ లైను దాటేసి ఇంకో రకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడైనా నాట్ ఓన్లీ నౌ, అంతకుముందు కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇండిసిప్లిన్గా చేయలేదు. సో ఒక డిసిప్లిన్ లైఫ్లో అంటే ఒక డిసిప్లిన్గా ఉండేటటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి అదే డిసిప్లిన్తో ఉన్నాను ఇక్కడ కూడా. సో పొలిటికల్గా కూడా అదే డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తున్నాము. సో ఇక్కడ పార్టీలో నాకు మంచి ఐడెంటిటీ ఉంది. ఈరోజు పార్లమెంట్ మెంబర్గా నాకు మహబూబ్నగర్ నుంచి పార్లమెంట్ మెంబర్గా నాకు ఇవాళ వాళ్ళు సీట్ ఇచ్చారు, గెలిచాను, అవకాశం ఇచ్చారు. సో అంతకుముందు కూడా నాకు లాస్ట్ టైం కూడా టికెట్ ఇచ్చారు. బట్ లాస్ట్ టైం ఓడిపోయాం కానీ ఈసారి గెలిచాము. సో నాకు తప్పనిసరిగా నాకు ఆ ఐడెంటిటీ పార్టీలో ఉంది. వాళ్ళకి నాకు గౌరవాన్ని కూడా పార్టీ ఇస్తుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ మీరు రాజకీయాలకు వచ్చేటప్పుడు ప్రజాసేవ అనే ఆలోచనతో మీరు ఒక ఆశయాన్ని పెట్టుకొని వచ్చి ఉండొచ్చు. సో ఈ రోజు మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ పొజిషన్కి వచ్చారు. సో ఏ రోజైనా స్టార్ట్ చేసే రోజైనా ఈ స్థాయికి వస్తానని బీజేపీలో అనుకున్నారా? అంటే ఈ పొజిషన్ దాకా నేను రీచ్ అవుతాను అన్న ఆలోచన మీకు తట్టిందా? అంటే యాక్చువల్గా నేను రాజకీయాలకు అసలు ఫస్ట్ రావాలని అనుకోలేదు ఎప్పుడు. నేను పాలిటిక్స్లోకి రావాలి, పాలిటిక్స్ చేయాలని నేను ఏ రోజు కూడా అసలు థాట్ కూడా ఇవ్వలేదు. మా ఫాదర్ ఉన్నారు పాలిటిక్స్లో, మా మామగారిని చూస్తాను, మా బావగారిని చూస్తాను, నా హస్బెండ్ని చూస్తాను. నేను వస్తాను, నేను ఉంటానని ఏ రోజు కూడా నేను అసలు కలలో కూడా అసలు ఊహించుకోలేదు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా పాలిటిక్స్లోకి వచ్చాను. అంటే వాస్తవం చెప్పాలంటే నేను పాలిటిక్స్లోకి తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 96లో నన్ను పార్లమెంట్ మెంబర్గా మహబూబ్నగర్ నుంచి టికెట్ ఇచ్చారు. కంటెస్ట్ చేయమని ఆ రోజు కంటెస్ట్ చేశారు. ఫస్ట్ ఆ విధంగానే నేను పాలిటిక్స్లోకి ఎంట్రీ అయ్యాను. అవును. సో ఆ రోజు కూడా పెద్దగా నాకు పాలిటిక్స్లోకి రావాలని ఇంట్రెస్ట్ లేదు. అప్పటికి కూడా పాలిటిక్స్లో కంటిన్యూ అవుతానని నేను అనుకోలేదు. సో ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడము, ఇంకా కొంచెం అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో కొన్ని పొలిటికల్ దీంతో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలని, నేను గెలవాలనే పట్టుదలతో, ఇంకా ఆ రోజు నుంచి ఆ పట్టుదలతో నేను ముందుకు పోయాము. ఓడిపోయినా ఒకసారి, తర్వాత గెలుస్తూ వచ్చాము. సరే మధ్యలో మళ్ళీ ఒకసారి ఓడిపోయాము, మళ్ళీ గెలిచాము. ఇవన్నీ ఇక రాజకీయాల్లో ఎంత పెద్దవాళ్ళైనా ఓటమి గెలుపులు అనేవి ఇట్స్ వెరీ కామన్. అవును. సో ఇప్పటికైతే తట్టుకొని నిలబడ్డాము ఇంతవరకు. ఇక భగవంతుడు మరి మా పార్టీ ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు. మీరు నిలబడ్డ తీరు చూసి చాలా మంది రావాలి అంటే మీరు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండి కావచ్చు, మీ స్పీచెస్ విన్న వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే మోటివేట్ అవుతూ ఉంటారు. సో మిమ్మల్ని చూసి రావాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మోదీ గారి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? మోదీ గారి గురించి ఏం చెప్తారు? మోదీ గారు చాలా అంటే వారు మహిళలని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఎస్పెషలీ అలాంటే కూడా వారికి చాలా గౌరవం, మహిళల్ని చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆ దీంతోనే నన్ను కూడా ఎంకరేజ్ చేశారు. నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారని నేను భావిస్తున్నాను. నేను అడగలేదు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కావాలని నేను అడగలేదు. సో వాళ్ళు నన్ను గౌరవించారు. ఎందుకంటే నేను పార్టీలోకి వచ్చిన తర్వాత ఓడిపోయాను. సరే ఎక్కడ డిస్కరేజ్ కాకూడతానని ఒక మహిళ, తను కూడా స్ట్రాంగ్ తెలంగాణ నుంచి ఉందని నన్ను నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా వాళ్ళు నన్ను అపాయింట్ చేశారు. సో తప్పకుండా వారు నన్ను అంటే మొన్న అంటే ఎప్పుడు కలిసినా కూడా చాలా ఎంతో ఇదిగా అభిమానంతో పలకరిస్తారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వారి నేతృత్వంలో పనిచేయడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి నాయకుడు. ఈ దేశం కోసం ఫస్ట్ నా దేశం
ఫస్ట్ నా దేశం అనేటటువంటి ఒక కమిట్మెంట్ ఉండి ఏది చేసినా ఈ జీవితం త్యాగం నా దేశం కోసం అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు. వారి విజన్ అంతా కూడా ఈ దేశం అభివృద్ధి, పేద ప్రజల అభివృద్ధి, అసలు ఈ దేశం ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి స్థానంలో నిలబడాలనేటువంటి ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి నాయకుడు. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ దేశానికి సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు. ఒక పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఇంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి నాయకుడైనా కూడా ఆ పేదరికంలో పేదలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని ఆ కష్టాలని తొలగించాలని ఈ ప్రధానమంత్రిగా ఈరోజు అవకాశం వచ్చిన ప్రధానమంత్రిగా నిలబడి ఈరోజు ఆ దిక్కుగా ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడు. వారంటే చాలా గౌరవం. వారికి ఉన్నటువంటి కమిట్మెంటు, డెడికేషన్ ఈ దేశం కోసం చూస్తుంటే అసలు అరే మనం కూడా ఆ విధంగా చేయాలి, ఉండాలి, అట్లా ఉంటేనే ఈ దేశం ముందుకు పోతుంది అనేటటువంటి విధంగా అనిపిస్తుంది. సో నాకు కూడా కొంచెం దేశము జాతీయత కొంచెం అప్పుడప్పుడు ఎమోషనల్ అయిపోతాను. సో ఆ దీంట్లోనే నేను బీజేపీలో పనిచేస్తున్నా. అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే సోషల్ మీడియా అంటే మనం ఇలాంటి ట్రోల్స్ని పట్టించుకోము, ఏదున్నా కూడా నెక్స్ట్ డే మన వర్క్ మనదే అయినప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట అది మనల్ని సప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఈ సోషల్ మీడియా ఎంత డెవలప్మెంట్కి యూజ్ అవుతుందో, ఎంత ప్రమోషన్కి యూజ్ అవుతుందో, అదేవిధంగా డిప్రెస్ చేయడానికి కూడా చేస్తుంటారు ప్రయత్నాలు. సో సోషల్ మీడియా గురించి వీ షుడ్ నాట్ ఫీల్ ఎట్ ఆల్. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారంటే కావాలనే పెట్టారు. ఇప్పుడు సపోజ్ డీకే అరుణ గురించి ఒక మంచి మాట ఎవరైనా రాశారు అనుకోండి పైన, సపోజ్ ఒక సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్లోనే ఒక ఛానల్లో ఏదైనా ఒక మంచి నా గురించే వచ్చిందో, లేకపోతే ఎవరైనా మాట్లాడాలో, లేదా నేనేం మాట్లాడానో ఏదో ఉంటుంది అనుకోండి, కింద ఎంబడే కొందరు పెడుతుంటారు అనమాట. ఏదో రకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. దాన్ని చూసి మనం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు, వాస్తవంగా సోషల్ మీడియా కూడా లేదు. అప్పుడు యూట్యూబ్లలో అక్కడిక్కడ కొన్ని ఛానళ్ళల్లో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. పెడితే అప్పుడు చాలా బాధపడేది, ఇట్లా పెట్టారేంటి అని ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత అదో మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో వాళ్ళు ఇంకా ఎక్కువ పెడతారు. వీ షుడ్ నాట్ కేర్. రైట్, వీ షుడ్ నాట్ కేర్ అబౌట్ ఇట్. నోబడి అసలు ఎవరి గురించి పట్టించుకునే అవసరం లేదు. ఎవరు ఏం రాసినా వాళ్ళకి కేర్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా కూడా సమాజానికి చీడ పురుగులు అనుకుంటారు. వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. అటువంటి చీడ పురుగుల గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. మంచి చేసే వాళ్ళని చూస్తే డైజెస్ట్ చేసుకోలేరు. అటువంటి చీడ పురుగులే ఇట్లాంటి కామెంట్లు పెడుతుంటారు, ఇట్లాంటి ట్రోల్స్ చేస్తుంటారు. కాబట్టి మనం వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటటువంటి ఇదితోనే ఇంత దూరం వచ్చా. లేకపోతే వాళ్ళు పెట్టే ట్రోల్స్ చదివో లేకపోతే చూసో పట్టించుకుని అంటే ఇంతవరకు రాము. ఇప్పుడు సోషల్ మీడియా త్రూ చాలా జరుగుతున్నాయి కాబట్టి మహిళలకు కూడా సజెస్ట్ చేయండి. పట్టించుకోదు మహిళలు ఎవరు కూడా, ఎందుకంటే మహిళ అనగానే ఏదో ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చూస్తారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చూసి మన మహిళలను అక్కడ సగం డిప్రెస్ డౌన్ అయిపోయి ఇంకొద్దబ్బా నా మీద ఏదో రాసేస్తున్నారు, నా మీద ఏదో అనేస్తున్నారు, నేను ఎక్కడో అనేటటువంటి దీనికి వెళ్ళిపోతారు మహిళలు. సో అటువంటి వాటిని అస్సలే పట్టించుకోవద్దు. మహిళని క్యారెక్టర్ మీదనే అసాసిన్ చేసినటువంటి ప్రయత్నం చేసి ఫస్ట్ అక్కడే దెబ్బ కొట్టాలని చూస్తారు. కరెక్ట్. సో దాని గురించి ఎవరు కూడా పట్టించుకోవద్దు. వాళ్ళు ఏ రకమైనటువంటి కామెంట్లు పెట్టినా, ఏ రకమైనటువంటి ట్రోలింగ్లు చేసినా ఫైట్ చేయండి, బట్ వాటికి మటుకు తగ్గకండి. అవసరమైతే వాళ్ళు అంతు చూడండి, రాసిన వాళ్ళు అంతే తప్ప వాళ్ళని పట్టించుకోకండి. ఫస్ట్ ఐ సజెస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. డోంట్ కేర్ అబౌట్ దెమ్. ఎవరు ట్రోలింగ్ చేసేవాళ్ళు కానీ లేదా కామెంట్లు పెట్టే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. వాళ్ళకి కేర్ చేయాల్సిన పని లేదు. అంతే. వాళ్ళు నిజంగా బుద్ధిమంతులు అయితే అసలు ఆ కామెంట్లో పెట్టరు. నిజం. వాళ్ళు మంచోళ్ళు అయితే కామెంట్లో పెట్టరు. వాళ్ళు సమాజానికే చీడ పురుగులు, వాళ్ళే పెడతారు ఇట్లాంటి. అంతే. మహిళలను చూసి డైజెస్ట్ చేసుకోలేరు, మంచి పని చేసే వాళ్ళని చూసి డైజెస్ట్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ సమాజంలోని ఉన్నటువంటి చెడుని వాళ్ళు ఆ చెడునే
ఇంకా Promote ప్రమోట్ చేస్తారు చేయాలనే కాబట్టి ప్రయత్నం చేసేవాళ్ళు కాబట్టి వదిలేయాలి. కొందరు ఒక్కొక్క ముసుగులో ఒక్కొక్కరు పని చేస్తుంటారు. అటువంటి చాలా మంది ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. అవును. అందుకే ఆల్ విమెన్ డోంట్ కేర్ అబౌట్ దెమ్. మంచి విషయం మీరు చెప్పారు. అందరూ కూడా సక్సెస్ఫుల్ కావాలంటే ఫస్ట్ అటువంటి వాటిని పక్కన పెట్టండి. మంచిగా అనుకున్న మీరు ఏదనుకుంటారో ఆ లక్ష్యం చేరుకోవడానికి ఎట్లా అనేటటువంటి విధంగా పని చేయండి. అంతే తప్ప అటువంటివన్నీ ఏది కూడా వాటి గురించి ఆలోచన చేసి మీరు డౌన్ అవ్వద్దు. అవును. థ్యాంక్ యూ, మంచి విషయం చెప్పినందుకు. అండ్ అన్నమ్మ, యాక్చువల్లీ ఇప్పుడు దసరాకి ఎలా సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు? మరి ఈసారన్నా కలవబోతున్నారా ఫ్యామిలీ అందరూ మీరు? అంటే పండగ రోజు అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలుస్తాం. ఇప్పుడు వేరే ఊర్ల నుంచి వచ్చేంత ఇది ఎవరు ఉండటం లేదు అనుకోండి, అందరూ సిటీలోనే ఉంటారు మా పిల్లలందరూ. సో డెఫినెట్ గా పండగ రోజు మార్నింగ్ పూట పూజ టైంకి వస్తారు, లంచ్ తినేస్తారు. లంచ్ తిన్న తర్వాత వచ్చే పిల్లలు అందరూ ఉంటారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలుస్తామని వెళ్ళిపోతారు. సో పండగ రోజు, దసరా పండగ రోజు ఈవినింగ్, నేను జనరల్గా దసరా పండగకి నేను కాన్స్టిట్యున్సీలో ఉంటా. ఈవినింగ్, మార్నింగ్ ఇక్కడ ఉంటా, ఆఫ్టర్నూన్ వరకు లంచ్ అంతా చేసుకుని తర్వాత ఈవినింగ్ నేను కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ప్రజలందరినీ, అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు కలవటము, పబ్లిక్ కలిసి వాళ్ళు వచ్చే వాళ్ళని కలవడానికి వెళ్ళి అట్లా చేసేదాన్ని నేను ఎప్పుడు గద్వాల్లో ఉన్నంత కాలం, ఎమ్మెల్యే ఉన్నంత కాలం. సో ఇప్పుడు మహబూబ్ నగర్కి మహబూబ్నగర్లో ఉంటాను సాయంత్రం పూట, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కలుస్తారు అక్కడ అని చెప్పేసి. మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్, పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్తాను, వచ్చిన వాళ్ళందరినీ కలుస్తాను. అంటే ఎక్కడైనా అనిపిస్తుందా అంటే బతుకమ్మ పార్టిసిపేట్ చేస్తాను. బతుకమ్మ మా పార్టీ తరఫు నుంచి 24కి బీజేపీ మహిళా మోర్చా తరఫున శిల్పారెడ్డి గారు తమ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు బతుకమ్మ, అందరు విమెన్ బతుకమ్మ కోసం. సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నా. సో 25th మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో అనుకున్నాము, అక్కడ పార్టిసిపేట్ చేస్తాను. ఇంకా 27th 28th దుబాయ్లో వెళ్తున్నాను, అక్కడ 2 ప్లేసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఓకే, అలా అయితే పండగ జరుగుతుంది, ఇంకో పక్క ప్రజలు కూడా జరుగుతుంది. అంటే ఉమెన్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది బతుకమ్మ. అయితే ఇప్పుడు దసరా అంటేనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుచుకుంటాము. సో నవదుర్గల్లో మిమ్మల్ని మీరు ఏ దుర్గతో పోల్చుకొని చెప్తారు? పోల్చుకోవడం, అమ్మవారితో పోల్చుకోవడం ఏంటి? అమ్మ శక్తి అవతారాల్లో ఆ శక్తిలో కొంత శక్తి మాకు ఆ శక్తిలో కొంత శక్తి మనకి శక్తి కావాలి. ఆ శత్రువులనందరినీ కూడా, దుర్మార్గులనందరినీ కూడా, ఎవరైతే మహిళలను డిఫరెంట్ రకంగా హింసించాలని చూస్తున్నటువంటి వాళ్ళందరినీ అంతం చేసే శక్తి మనం కోరుకుంటా. అంటే మీకు దగ్గరగా అనిపించే ఆ రూపం ఏదన్నా ఉందా? అంటే మీలో అమ్మవారిని ఎప్పుడు కూడా దుర్గాదేవి మనం కొలుస్తాం, అమ్మవారిని దుర్గాదేవిని కొలుస్తాం. అమ్మవారి నుంచి ఆ శక్తి, శత్రువుని సంహారం చేసే శక్తి ఇవ్వాలని ఎవరు కోరుకుంటాము. మన మీద ఎవరైతే శత్రువులు దాడి, అంటే కనపడకుండా శత్రు దాడి జరుగుతూ ఉంటుంది, ఆ శత్రువులను ఎదుర్కొనే శక్తి మనం కోరుకుంటాను అమ్మవారిని. అదేవిధంగా అమ్మవారిని లక్ష్మి అని కూడా కోరుకుంటాను. లక్ష్మి అవసరం, అందరికీ లక్ష్మి కావాలి. సో లక్ష్మి కావాలని కోరుకుంటాను. అన్నపూర్ణ తల్లి అందరికీ అన్నపూర్ణగా ఉండి అందరికీ శ్రేష్టంగా ఈ దేశం అంతా కూడా అందరూ కూడా సంతోషంగా, ఎవరికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండే విధంగా అమ్మవారిని అన్నపూర్ణగా అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటాను. చివరిగా తెలంగాణ ప్రజలకి దసరా సందర్భంగా అలాగే బతుకమ్మ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాగే ఎలా సెలబ్రేట్ చేసుకోమని చెప్తారు? దసరా పండుగ అందరూ కూడా మనకి ముఖ్య పండుగ, మనకు ముఖ్యమైనటువంటి పండుగ దసరా పండుగ. సో అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు అందరికీ ఉండాలని పెద్ద ఎత్తున ఆ రోజు మనం పూజలు చేసుకుంటాము, అమ్మవారిని కోరికలు కోరుకుంటాము. సో అందరు కూడా ఆ రోజు ప్రార్థించుకునేటటువంటి అందరి కోరికలను కూడా అమ్మవారు తీర్చాలని కోరుకుంటున్నాను. అందరి తరఫున కూడా అమ్మవారిని వారు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కోరికల్ని తీర్చమని చెప్పి అమ్మవారిని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీకు విజయదశమి అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి, అంటే చాలా బిజీ స్కెడ్యూల్ మాకు తెలుసు, మీ నియోజకవర్గంలో ఉంటూ అలాగే పండుగ సంబంధించి అలాగే ఎప్పుడు ఉండే మీ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలన్నింటినీ కూడా కాస్త అలా పోస్ట్ పోన్ చేసుకొని మా దాకా వచ్చి మహిళా శక్తి గురించి మాట్లాడుకున్నాం, మరీ ముఖ్యంగా ఈరోజు పండుగ విశేషాలతో పాటు. సో మీ దగ్గర నుండి ఇలాంటి మాటలు వినడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ మీ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. నవరాత్రి ఉత్సవాలు అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని అందరికీ మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నమ్మ.